దేవుడు మన జీవితంలో మేలులు కానీ, కార్యాలు కానీ, సహాయము కానీ, నువ్వు అనుకున్న పనులు జరుగుటలో కానీ ఆలస్యం అవుతుంది అంటే దేవుడు కార్యం చేయటం లేదని నీవు నిరాశ చెందవద్దు. నీవు కనిపెట్టుకుని చూచినట్లయితే దేవుడు ఆలస్యం చేసే కొలది దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో తెలుసా? మరి చూడండి, సరైన సమయము కొరకు ఎదురు చూచి నువ్వు ఊహకు అందనది అనుకున్నది అత్యధికముగా అధిక మేలు చేత అధిక కృప చేత నిన్ను నింపి దేవుడు విజయము పొందించాలని దేవుడు చూస్తున్నాడు. ఆలస్యం అయ్యింది అంటే దేవుడు నీకు ఇచ్చేది ఎలా ఉంటుందంటే విలువగా ఉంటుంది. ఆలస్యం అయ్యిందంటే దేవుడు చేసే కార్యం బహు గాంభీర్యంగా ఉంటుంది. ఆలస్యం అయ్యింది అంటే దేవుడు చేసే కార్యం నీ ఊహకు అందనదిగా ఉంటుంది. అంత ఉన్నతమైన కార్యం దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మనము దేవుడు ఎందుకని నా జీవితంలో వెంటనే కార్యం చేయటం లేదు, నేను అడిగాను కదా, ఎందుకు నా జీవితంలో వెంటనే కార్యం చేయటం లేదు, సహాయం చేయటం లేదు, నేనేం చేశాను, నేను ఏ పాపం చేశాను, ఏ తప్పిదం చేశాను, ఏ అపరాధం చేశాను, నా జీవితంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని మనం బాధపడుతూ ఉంటాం. ఈరోజు విశ్వాసంతో నీ బాధంతా దేవుని చెప్పావు, నీ బాధ సమస్య అంతా దేవుని చెప్పావు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చెప్పిన తర్వాత కనిపెట్టి చూస్తే మనం ధన్యులవుతాం. దేవుడు నీవు కనిపెట్టుకుని చూచుట ద్వారా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక టైమున సరైన సమయము చూసి, తగిన సమయము చూసి ఖచ్చితంగా నీ జీవితంలో విలువైన సహాయం అనేది దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా నా ప్రభువుని నువ్వు కొనియాడినట్లుగా గొప్ప మేలు నీ జీవితంలో చేస్తాడు. ఒక గర్భిణీ స్త్రీని